కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వైకుంఠ జ్యోతి మరియు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం ప్రసాద్ మరియు సీనియర్ నాయకుడు రెహమాన్ బాషా టీడీపీ కార్యకర్తలకు మేము అండగా ఉంటామని తెలిపారు. వైకుంఠం జ్యోతి టీడీపీ కార్యకర్తలకు వర్గాలుగా ఏర్పడకుండా అందరూ కలిసి ఉండాలి అంటూ కోరారు. ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకుని రావాల్సిందిగా కోరారు. ఆలూరు మండలం, అస్పిరి మండలం, దేవనకొండ మండలం సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బూత్ లీడర్లు, బూత్ ఏజెంట్లను మర్యాదపూర్వకంగా కలిశారు. సెలవు తీసుకుంటున్నా. ఈరోజు ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గం చివరగా ఉన్న దేవనకొండ మండలం నుంచి విచ్చేసిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు, నాయకులకు, సర్పంచులకు, బూత్ ఇన్ఛార్జీలకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు, అందరూ నా కుటుంబ సభ్యులతో సమానమైన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. దేవనకొండ మండలం అంటే యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. ఈ రోజు ముఖ్యంగా ఒకటే చెప్తున్నా, గతం వేరే, ఇప్పుడు వేరే, రేపు వేరే. ఇప్పుడు జరిగేది వైకుంఠం తీసుకుంటా వర్గాలు, గ్రూపులు, కానీ ఒకటి చెప్తున్నా, వర్గాలు, గ్రూపులు సాధించే ప్రసక్తే లేదు. అందరము కలిసి ఉందాం. మనము కలిసి ఉంటే ఇక్కడ వైసీపీ అనేది కనుమరుగవుతుందని కూడా నేను తెలియజేస్తాను. అంతేకాకుండా ముఖ్యంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆస్పరి మండలంలో అన్ని పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీలు మొత్తం కూడా విజయకేతనం ఎగరేయాలని కూడా మేము తెలియజేస్తాను. మాకు ఎంత ప్రేమ ఉంటే ఎంత మంది వచ్చేసి దానికి అడ్డం పడి
అభ్యర్థి కోసం తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు నేనే అభ్యర్థి అనే విధంగా కష్టపడి పనిచేశారు. కానీ ఆ గుర్తింపు మీకు రాలేదు, మాకు కూడా తెలుసు. అలాంటివి రిపీట్ కాకుండా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడికి కూడా మేము అండగా ఉంటాం. మేము తప్పకుండా చూస్తాం. ఇక్కడ అంతా కొత్త వాళ్ళు ఎవరు లేరు, అందరూ సీనియర్ నాయకులే. మా కుటుంబానికి అందరూ తెలిసిన వాళ్ళే. మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారు ఉన్నప్పటి నుంచి కూడా మీరందరూ మా కుటుంబంతోనే ఉన్నారు. మా వర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చాలా ఇబ్బందులు పడినారు. ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే ఉండింది. ఇప్పుడు అలాంటిది ఏమీ జరగకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆలోచించింది ఏమిటంటే ఇప్పటికే చాలా నాయకులు ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి దీన్ని ఎలా అయితే చేయాలని చెప్పేసి మాకు చెప్పి గట్టిగా కార్యకర్తలకు అండగా ఉండండి అని చెప్పేసి నన్ను ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. నేను కూడా మీ అందరి సహకారం తీసుకొని మీ అందరికీ సూచనలు సలహాలు తీసుకొని మీ దగ్గరికి వచ్చి ప్రతి ఊళ్ళో అక్కడికక్కడే ఎంఆర్ఓ గారు సిఐ గారు ఎంఈఓ గారు ఏవైనా సమస్యలు ఉంటే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒక ప్రోగ్రామ్ లాగా వారంలో 2 రోజులు కానీ 3 రోజులు కానీ